Surah Al-Baqarah ayat 12. ألا إنهم هم المفسدون ولكن لا يشعرون. దీని అర్థం నిశ్చయంగా వాళ్ళే ఫసాద్ అంటే చెడు చేస్తున్న వాళ్ళు, కానీ వారు అది గ్రహించరు. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం అలా గమనించండి, అలా అనే పదం చాలా బలంగా ఉపయోగించబడింది. అర్థం జాగ్రత్తగా వినండి, నిజం ఇదే. ఇబ్న్ ఖాతిర్ ప్రకారం ఇది అల్లా ఇచ్చే తీవ్రమైన హెచ్చరిక. వాళ్ళే ముఫ్సదూన్ అంటే చెడు చేసేవాళ్ళు. మునాఫికులు తమను మంచివాళ్ళు అంటారు ఆయా 11లో, కానీ ఇక్కడ అల్లా సుబ్హానహు తఆలా తీర్పిస్తున్నారు వాళ్ళే అసలు ఫసాద్ చేసేవారు. ఫసాద్ అంటే కపటం, పాపం, సమాజంలో చెడు వ్యాప్తి, ఇస్లాంకి వ్యతిరేకంగా పని. వారికి తెలియదు, ఇది చాలా గంభీరమైన విషయం. వారు చెడు చేస్తున్నారు కానీ తమకు అది తెలియదు, ఎందుకంటే హృదయం చెడిపోయింది, సత్యాన్ని గుర్తించే శక్తి పోయింది. ఇబ్న్ ఖాతిర్ చెప్తున్నారు, ఇది మునాఫికుల అత్యంత ప్రమాదకర స్థితి. తప్పు చేస్తున్నామనే అవగాహన కూడా ఉండదు. గంభీరమైన హెచ్చరిక. ఒక మనిషి పాపం చేస్తూ దాన్ని మంచి పనిగా భావిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. మనకు పాఠం, మనం ఇలా కాకుండా ఉండాలి. మన పనులు ఖురాన్ సున్నత్కు సరిపోతున్నాయా చూడాలి. తప్పు అయితే ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. అహంకారం దూరంగా ఉండాలి. మునాఫికులను తమను మంచి వాళ్ళమని అనుకుంటారు, కానీ అల్లా చెబుతున్నారు కదా, వాళ్ళే చెడ్డ పని చేస్తున్న వాళ్ళు, ఇంకా ప్రమాదకరం. వారికి అది తెలియదు కాబట్టి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ ఆథెంటిక్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో ఆయత్ 13 తెలుసుకుందాం ఇన్షాల్లా. అల్లా సుబ్హానహు తఆలా దయతో మనల్ని వినేవాళ్ళమే కాకుండా మన జీవితంలో ఆచరించే వాళ్ళలో ఒకళ్ళలా చేయుగాక. ఆమీన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.